ఎస్. డైలీ లైఫ్‌లో వెడ్డింగ్, మ్యారేజ్ 2 కూడా ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటారు. అయితే లాంగ్వేజ్‌లో ఈ రెండిటి మధ్య స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్‌ని మనం ఇప్పుడు కనుగొనేటువంటి ప్రయత్నం చేస్తాం. చూడండి, వెడ్డింగ్ అంటే ఎ సెరమనీ ఆఫ్ గెట్టింగ్ మ్యారీడ్. ఎవరైనా ఒక జోడీ సో మ్యారేజ్ చేసుకొని ఒకటి కావడానికి ఉపయోగించేటువంటి ఆ కార్యక్రమానికి ఏమని పేరంటే వెడ్డింగ్ అని అన్నమాట. సో వెడ్డింగ్ అని అంటే ఎ సెరమనీ ఆఫ్ గెట్టింగ్ మ్యారీడ్ అంటే సో ఒక కార్యక్రమం ద్వారా ఇద్దరు ఒకటయ్యేటువంటి ఆ పని ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే వెడ్డింగ్ అని అంటాం. అయితే మ్యారేజ్ అంటే ఏంటి అంటే ఏ లాంగ్ టర్మ్ రిలేషన్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్. ఎవరైనా ఇద్దరి మధ్యలో సో చాలా కాలం పాటు నో ఒకటై ఉండడానికి వేసుకునేటువంటి ఆ చిన్న అగ్రిమెంట్‌ని ఏమంటామంటే, ఆ బంధాన్ని ఏమంటామంటే, ఆ రిలేషన్‌కి పెట్టేటువంటి పేరుని ఏమంటామంటే మ్యారేజ్ అని అంటాం. ఓకే. వెడ్డింగ్ అని అంటే ఒకటి కావడానికి చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని వెడ్డింగ్ అని అంటాం. ఓకే. మ్యారేజ్ అని అంటే ఇది లాంగ్ టైమ్ రిలేషన్ కోసము ఇద్దరు ఇండివిడ్యువల్స్ మధ్య జరిగినటువంటి ఒక చిన్న సైజు అగ్రిమెంట్‌ని ఏమంటామంటే మ్యారేజ్ అని అంటాం. సో 2 దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తున్నట్టు మనకు కనపడుతున్నప్పటికీ కూడా రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇంకొంచెం క్లియర్‌గా అర్థం చేసుకుంటాం. దేర్ వెడ్డింగ్ వాస్ డిజాస్టర్. ఏదైనా ఒక పెళ్లి అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఆ కార్యక్రమం చాలా చాలా ఇబ్బందులతో ముగిసింది. సో చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ యొక్క వెడ్డింగ్ టైమ్‌లో ఏ వర్షం వచ్చిందో, లేకపోతే ఇంకేదో కర్ఫ్యూ వచ్చిందో, ఇంకేదో ఒక పర్టిక్యులర్ రిస్ట్రిక్షన్ వల్ల జనాలంతా రాలేకపోయినారో, ఏదో మొత్తానికి మమ అనిపించినారు ఆ కార్యక్రమాన్ని అని చెప్పేటువంటి సీక్వెన్స్‌లో మనం ఈ సెంటెన్స్‌ని యూజ్ చేయాలి. దేర్ వెడ్డింగ్ వాస్ ఏ డిజాస్టర్ అంటే పలాని రోజున ఈ కార్యక్రమం జరగాలని ప్లాన్ చేసుకొని ఉన్నారు. ఆ రోజు జరగరాని ఇబ్బంది జరిగి ఉండడం వల్ల ఆ కార్యక్రమం సజావుగా జరగలే. మొత్తానికి చిట్ట చివరికి సో అనుకున్నటువంటి కార్యక్రమం చాలా ఇబ్బందికరంగా కంప్లీట్ అయింది అని చెప్పేటువంటి సీక్వెన్స్ లో దేర్ వెడ్డింగ్ వాస్ ఏ డిజాస్టర్ అని చెప్తాం. దేర్ మ్యారేజ్ వాస్ ఏ డిజాస్టర్ అని అంటే అర్థం ఏంటి తెలుసా? సో ఒక లాంగ్ రిలేషన్షిప్ కోసం ఒకటైనటువంటి ఇద్దరు ఏవో మనస్పర్ధల వద్ద సెపరేట్ అయిన మనస్పర్ధల ద్వారా సెపరేట్ అయిపోయినారు, లేకపోతే డివోర్స్ తీసుకున్నారు అని చెప్పేటువంటి సీక్వెన్స్ లో అంటే ఆ రిలేషన్షిప్ కట్ అయిపోయింది, తెగిపోయింది అని చెప్పేటువంటి సీక్వెన్స్ లో దేర్ మ్యారేజ్ వాస్ డిజాస్టర్ అని చెప్తాం అనమాట. రిలేషన్షిప్ ఇప్పుడు కొనసాగించట్లే, వాళ్ళు సెపరేట్ అయిపోయినారు, వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు అని చెప్పేటువంటి సీక్వెన్స్ లో దీనిని ఆ కార్యక్రమం ఏదైతే ప్లాన్డ్ యాక్టివిటీ ఏదైతే ఉందో, మ్యారేజ్ చేసుకోవాలని ఇంకొక వాళ్ళు ఒకటి కావాలని ఏదైతే ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారో అది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో సో ఆ కార్యక్రమం ముగిసింది అని చెప్పేటప్పుడు దార్ వెడ్డింగ్ వాస్ డిజాస్టర్ అని చెప్తాం. నెక్స్ట్, యు ఆర్ ఇన్వైటెడ్ టు మై వెడ్డింగ్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్. యు ఆర్ ఇన్వైటెడ్ టు మై మ్యారేజ్ అని ఎప్పటికీ అనకూడదు. సో ఆ వెడ్డింగ్ అనేటువంటిది ఘనంగా చేసేటువంటి ఒక కార్యక్రమానికి వెడ్డింగ్ అని పేరు. ఒక లాంగ్ టైం రిలేషన్షిప్ కు పెట్టేటువంటి పేరుని మ్యారేజ్ అని అంటాం. మనం నా మ్యారేజ్ కి మీరు రండి అనేటువంటి మాట తప్పు. నా వెడ్డింగ్ కి మీరు రండి అనేటువంటి మాట కరెక్ట్. డైలీ లైఫ్ లో యు ఆర్ ఇన్వైటెడ్ టు మై వెడ్డింగ్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్, బట్ నాట్ యు ఆర్ ఇన్వైటెడ్ టు మై మ్యారేజ్.